నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఖమేనీకి 10 నుంచి 15 రోజుల వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ కాలంలో ఏదో ఒకటి తేల్చుకోకపోతే ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెబుతున్నారు. యుద్ధం గనుక వస్తే తీవ్ర పరిణామాలుంటాయని, మళ్ళీ కోలుకోలేనంత దెబ్బతీస్తానని చెప్పారు. ఇటు ఖమేనీ కూడా ఎక్కడ తగ్గేటట్లు కనిపించడం లేదు. ట్రంప్తో ఢీ అంటే ఢీ అనే అంటున్నారు. యుద్ధమే గనక వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మీ యుద్ధ నౌకలు మమ్మల్ని ఏమీ చేయలేవని, ప్రపంచంలోనే శక్తివంతమైన మీ యుద్ధ నౌకలను సముద్రపు అడుగున తొక్కుతామంటూ ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలను ఇరాన్కు సమీపంలో మోహరించారు. అణు ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేకపోతే ఖతం కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాబోయే 10 రోజుల్లో ఏం జరగనుంది? ఇరాన్ ఒప్పందానికి సిద్ధమవుతుందా, లేక అమెరికాతో యుద్ధానికి సై అంటుందా అనే విషయాలపై ఇప్పుడు చూద్దాం. ఇరాన్ వద్ద అమెరికా రోజురోజుకి తన యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. దాదాపు నెల రోజుల తరబడి ఈ మోహరింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత మోహరింపులను చూస్తుంటే అమెరికా వాయుసేన అత్యాధునిక యుద్ధ విమానాలను జోర్దాన్, సౌదీ అరేబియాలోని స్థావరాలకు తరలించింది. వీటిలో F-22 ర్యాప్టర్, F-35 లైటనింగ్ II వంటి స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అదేవిధంగా F-15 ఈగల్, F-16 ఫైటింగ్ ఫాల్కన్లను కూడా మోహరించారు. గగనతల పర్యవేక్షణ కోసం E-3 సెంట్రీ, కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం E-11 బ్యాటిల్ ఫీల్డ్ ఆర్బన్ కమ్యూనికేషన్స్ నోడ్, ఆకాశం మధ్యలో ఇంధనం నింపే KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానాలు కూడా మోహరింపులో భాగమయ్యాయి. ఇవి సాధారణమైన తరలింపులు కావు. దీర్ఘకాలిక యుద్ధానికి అవసరమైన పూర్తి వ్యవస్థ సిద్ధమైందని అమెరికా ఇస్తున్న సంకేతాలు ఇవి. కేవలం వైమానిక దళాలు మాత్రమే కాదు, అమెరికా నౌకాదళం కూడా ఇందులో వెనుకంజ వేయలేదు. USS అబ్రహం లింకన్ ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉంది. అమెరికా ఫ్లాగ్షిప్ విమాన వాహక నౌక USS గెరార్డ్ పోర్ట్ కూడా అబ్రహం లింకన్కు తోడుగా మధ్యప్రాచ్యానికి బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం ఉన్న విధ్వంసక నౌకలు కూడా వెంట ఉన్నాయి. 1991 గల్ఫ్ యుద్ధం, 2003 ఇరాక్ దాడుల తర్వాత ఈ స్థాయిలో నావిక, వాయుసేవల మోహరింపులు ఇదే మొదటిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అప్పటిలా వేలాది విమానాలు కాకపోయినా ఇప్పుడున్న సాంకేతిక సామర్థ్యం మరింత అధికమని రక్షణ నిపుణులు అంటున్నారు. తక్కువ బలగాలతోనూ భారీ నష్టం కలిగించే స్థాయి అమెరికాకు ఉంది. గతంలో ఇరాన్ అమెరికా ప్రయోజనాలపై దాడులకు తెగబడిన విషయాన్ని రూబియో గుర్తు చేశారు. అందుకే ప్రాంతీయ భద్రత దృష్ట్యా మధ్యప్రాచ్యంలో తమ సైనిక బలగాలను కొనసాగిస్తున్నామని, మరిన్ని విమాన వాహక నౌకలను కూడా అక్కడికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ అణు ఆయుధాలు కలిగి ఉండటం ప్రపంచ భద్రతకు ముప్పు అని వాషింగ్టన్ భావిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఇటీవల జరిగిన భేటీ అనంతరం ట్రంప్ స్పందిస్తూ ఇరాన్తో ఖచ్చితంగా ఒప్పందం జరగాలని, లేదంటే ఆ దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా యుద్ధ నౌకలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్న సమయంలోనే హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలను చేపట్టి అమెరికాకు సవాల్ విసిరారు. దీంతో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతున్నాయి. యుద్ధ నౌకలు తమ తీరం దిశగా వస్తుండటంతో అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై ఖమేనీ సైతం స్పందించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని ఖమేనీ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం తమదని అమెరికా అధ్యక్షుడు అంటున్నారని, కానీ ఒక్కసారి కోలుకోనేంత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలను పంపుతున్నామని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారని, అవి నిజంగా ప్రమాదకరమైనవైనా వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యం కలిగిన ఆయుధాలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయాయని చెప్పారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ను 47 ఏళ్లుగా కొనసాగిస్తున్నా ఎప్పటికీ మమ్మల్ని ఏమీ చేయలేరని, అనే చర్చలు జరుపుదామని పిలుస్తున్నారు, కానీ చివరకు మా దగ్గర అణ్వాస్త్రాలు ఉండకూడదని మీరు ప్లాన్ చేశారని, తద్వారా ఇవి ఎప్పటికీ సఫలం కావని అన్నారు.
మరోవైపు అమెరికాను రెచ్చగొట్టే విధంగా అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్, రష్యా నౌకా దళాలు గల్ఫ్ ఆఫ్ ఒమన్, హిందూ మహాసముద్ర ఉత్తర భాగంలో భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. సముద్రంలో హైజాక్ అయిన నౌకను రక్షించే ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో ఇరాన్కు చెందిన అల్వాంద్ డిస్ట్రాయర్, క్షిపణి నౌకలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. దీంతో అమెరికాను రెచ్చగొట్టినట్లయింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇరాన్లో అణు ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా మధ్యప్రాచ్యంలో అణ్వాయుధాలు లేకుండా చేయాలన్నది అమెరికా ఉద్దేశం. ఆ దేశానికి అణ్వాయుధాలు గనక చేరితే మిడిల్ ఈస్ట్ మొత్తంగా పవర్ షిఫ్ట్ జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని సహజ వనరులైన పెట్రోల్ నిల్వలపై అమెరికా ప్రభావం తగ్గుతుంది. అప్పుడు ఇరాన్ భారీగా లాభపడుతుంది. అందుకే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకుండా అడ్డుకుంటోంది. మొత్తంగా చూస్తే రెండు దేశాలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితినే కనబరుస్తున్నాయి. మరి 10 రోజుల్లో ఏం జరగనుంది? ఒకవేళ యుద్ధమే గనక సంభవిస్తే ప్రపంచ పరిణామాల్లో ఏ మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలియాల్సి ఉంది. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సింది.